శ్రీ సాయి ప్రబోధం దాని గురించి చెప్పుకుందాం. బాబా ఉవాచ. బాబా ఏం చెప్తున్నారంటే, నా పద్ధతి మిక్కిలి విశిష్టమైంది. ఈ ఒక్క కథని గుర్తుంచుకుంటే చాలు, చాలా ఉపయోగిస్తుంది అది. ఇంద్రియ వృత్తులు నశించందే కామం తొలగదు. అంటే కోరికలు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి, ఇంద్రియ వృత్తులు కనుక నశించకపోతే. అంతవరకు మీకు దృశ్యమానమవుతున్న ఏ రూపాన్నైనా ఆరాధించండి. అంతటితోటి వృత్తులు కేంద్రీకృతం లగే స్థాయికి వస్తాయి. ధ్యానము, ధ్యానించేవాడు, ధ్యానించబడేవాడు అనే భావత్రయం నశించి భగవత్తత్వం అవగాహన అవ్వడం ప్రారంభమవుతుంది. బాబా ఈ మాటలు పూర్తి చేసేసరికి హారతి పూర్తయింది. మసీదులో వాళ్ళందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని చెప్పి అన్నారు. ప్రియ పారాయణ పరులారా, మనం కూడా వాళ్ళతోటి గొంతు కలుపుదాం. జై శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. దాంతో 4వ రోజు పారాయణం సమాప్తం అయ్యింది.